వెల్కమ్ టు చక్రి బయోటాక్స్. 6వ తరగతిలో గాలిలో ఆక్సిజన్ ఉందా లేదా అనేది ఒక సింపుల్ ఎక్స్పెరిమెంట్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎయిర్ ఈజ్ ఏ మిక్చర్ ఆఫ్ గ్యాసెస్ అని మనకు తెలుసు. ఎయిర్ కంటైన్ ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్, డస్ట్ అండ్ స్మోక్, వాటర్ వేపర్. డియర్ స్టూడెంట్స్, ముందుగా మనము 2 సమాన పొడవు గల క్యాండిల్స్ తీసుకోవాలి. టేక్ 2 స్మాల్ క్యాండిల్స్ ఆఫ్ సేమ్ లెంత్. ఈ 2 క్యాండిల్స్ని ఒక టేబుల్ పైన ఫిక్స్ చేయాలి. దీస్ 2 క్యాండిల్స్ ఫిక్స్ ఆన్ ద టేబుల్. ఆఫ్టర్ దట్ 2 క్యాండిల్స్ని వెలిగించాలి. లైట్ ద బోత్ క్యాండిల్స్. 2 క్యాండిల్స్ని వెలిగించడం పూర్తయ్యాక ఒక గాజు బీకర్ని తీసుకొని ఒక క్యాండిల్ పైన రివర్స్లో బోర్లించాలి. ఆఫ్టర్ దట్ కవర్ వన్ ఆఫ్ ద క్యాండిల్ విత్ ఇన్వర్టెడ్ గ్లాస్ టంబ్లర్. గ్లాస్ బీకర్ని బోర్లించిన తర్వాత 2 క్యాండిల్స్ని మనం జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది. ఆఫ్టర్ దట్ అబ్జర్వ్ ద బోత్ క్యాండిల్స్ కేర్ఫుల్లీ. యూ మస్ట్ హ్యావ్ అబ్జర్వ్డ్ దట్ మనం ఏం పరిశీలిస్తామంటే ఏ క్యాండిల్ పైన అయితే మనం బీకర్ని బోర్లించామో ఆ క్యాండిల్ త్వరగా ఆరిపోవడం జరుగుతుంది. ఏ క్యాండిల్ పైన అయితే మనం బీకర్ బోర్లించలేదో అది అలాగే కంటిన్యూస్గా వెలగడం మనం పరిశీలించవచ్చు. వీ నో దట్ మనకు తెలుసు వస్తువులు మండడానికి ఆక్సిజన్ అవసరమని. మనం ఏ క్యాండిల్ పైన అయితే బీకర్ని బోర్లించామో ఆ క్యాండిల్ లోపల ఉన్న ఆక్సిజన్ అంతా ఖర్చు అయిపోవడం వల్ల క్యాండిల్ కొద్దిసేపు మండి ఆరిపోవడం జరిగింది. ఏ క్యాండిల్ పైన అయితే మనం బీకర్ని బోర్లించలేదో దానికి గాలిలో ఉండే ఆక్సిజన్ కంటిన్యూస్గా అందడం వల్ల అది కంటిన్యూస్గా వెలుగుతూనే ఉంది. సో దీనిని బట్టి మనమేం అర్థం చేసుకోవచ్చు అంటే గాలిలో ఆక్సిజన్ ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చక్రి బయోటాక్స్.